తాజా అంశాన్ని చూస్తున్నాం. ఢిల్లీలో రాహుల్ గాంధీతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. టెంజన్పద్లో రాహుల్ గాంధీతో భేటీ అయిన సీఎం రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులపై చర్చిస్తున్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణ అంశాలపై రాహుల్ గాంధీతో చర్చించనున్న సీఎం పీసీసీ కార్యవర్గ కూర్పుపై కూడా భేటీలో ప్రస్తావించనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, చెప్పండి. అనుదీప్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితం కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. టెంజన్పద్ లో సోనియా నివాసంలో ఇరువురు భేటీ ప్రస్తుతం కొనసాగుతారు. దాదాపు 3-4 నెలల తర్వాత, 3-4 నెలల గ్యాప్ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీతో నేరుగా భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు, ఇటీవల కులగణన చేపట్టడము, కులగణనకు సంబంధించినటువంటి డేటా, దానిపైన పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా చాలా మంది బీసీలోకు అన్యాయం జరుగుతోంది, వీటిల్లో మ్యానిపులేషన్స్ ఎక్కువగా ఉన్నాయి అని చెప్పని రాహుల్ గాంధీతో సహా కాంగ్రెస్ కు సంబంధించినటువంటి అగ్రనేతలందరికీ ఫిర్యాదులు చేశారు. దాంతో పాటు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత ఏకసభ్య కమిషన్ నియమించిన తీర్పుకు సంబంధించిన విషయాలపైన మందాకృష్ణతో, ఇతర అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఇతర నాయకులతో, వారందరితో చర్చలు జరిపారు. దాన్ని అమలుకు సంబంధించినటువంటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు ముమ్మరంగా చేపట్టబోతోంది. సో వాటికి సంబంధించినటువంటి విషయాలు, ఈ రెండింటితో పాటుగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు, అమలు చేస్తున్నటువంటి పథకాలు, కొత్త పథకాలకు సంబంధించినటువంటి అమలుకు ఏ విధంగా చేయబోతున్నారు అనేటువంటి వాటితో పాటు రాష్ట్రంలో బీసీలకు సంబంధించినటువంటి ఒక బహిరంగ సభ, దాంతో పాటుగా ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి విషయాలన్నింటినీ వివరిస్తూ కాంగ్రెస్ అగ్రనేతలతో 2 చోట్ల బహిరంగ సభలు నిర్వహించాలని చెప్పి ఇప్పటికే నిర్ణయించింది. అందుకు అనుగుణంగా రాహుల్ గాంధీని కూడా ఇప్పటికే ఆహ్వానించారు. వాటికి సంబంధించినటువంటి విషయాలు, ప్రధానంగా ఈ అన్ని విషయాలపైన చర్చలు జరుపుతున్నట్లుగా, వీటి అన్నిటికి సంబంధించినటువంటి అంశాలపైన ఇరువురి మధ్య చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. దీంతో పాటుగా రాష్ట్ర పీసీసీ కార్యవర్గం, కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇటీవల రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా కోర్ కమిటీలో ఉన్నటువంటి సభ్యులుగా ఉన్న బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, వీరందరితోటి సంప్రదింపులు అధిష్టానానికి సంబంధించినటువంటి పెద్దలు జరిపారు. ఆ నేపథ్యంలో ప్రధానంగా 4 సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వారిని కార్యనిర్వాహక అధ్యక్షులుగా తీసుకోవాలని చెప్పి నిర్ణయించారు. అయితే తదుపరి కార్యవర్గంలో ఉపాధ్యక్షులు, ఇతరత్ర కార్యవర్గానికి సంబంధించినటువంటి కూర్పు ఇంకా కసరత్తు పూర్తి కాలేదు. దానికి సంబంధించినటువంటి విషయాలపై కూడా రాహుల్ గాంధీతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తా ఉంది. వీటితో పాటుగా నిన్న సాయంత్రం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి దీపాదాస్ మున్షిని కేరళకు మాత్రమే పరిమితం చేస్తూ తెలంగాణకు జయంతి నటరాజన్ ఇన్ఛార్జిగా రాహుల్ గాంధీ అభిప్రాయం మేరకే నియమించారని చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి వ్యవహారంపై కూడా చర్చ జరగబోతోంది. ఇప్పటి వరకు ఉన్నటువంటి కోఆర్డినేషన్ పార్టీకి, ప్రభుత్వానికి మధ్య, అదే సందర్భంలో ముఖ్యమంత్రికి, ఇతరత్ర నేతలకు ఉన్నటువంటి అనేక భేదాభిప్రాయాలను సమన్వయం చేసుకోవటము, ముఖ్యమంత్రికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మిగిలినటువంటి నేతలు కూడా వారికి ఏదైనా అభిప్రాయాలుంటే వాటన్నిటి సేకరించి అధిష్టానం ద్వారా వాటన్నిటిని పరిష్కరించే దిశగా దీపాదాస్ మున్షి అనేక సందర్భాల్లో కృషి చేయడం జరిగింది. ఆ దీపాదాస్ మున్షిని కేరళ ఎన్నికలు సమీపిస్తున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి ఇన్ఛార్జిగా కేరళకు కేటాయించి తెలంగాణ నుంచి తప్పించడము, తెలంగాణకు జయంతి నటరాజన్ ను నియమించడం కూడా ఒక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించినటువంటి విషయాలన్నిటిపైన కూడా ఇరువురి మధ్య కీలకంగా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే బీసీ జనగణనకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిన్న మొన్నట్లో ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. గతంలో జరిగినటువంటి సర్వేలో కానీ, గతంలో జరిగినటువంటి సేకరణ వ్యవహారంలో కానీ ఎవరైతే నమోదు చేసుకోలేదో వారందరికీ మరో అవకాశం కల్పిస్తున్నట్లుగా చెప్తోంది. అయితే ఈ మధ్య కాలంలో రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ మధ్య చాలా గ్యాప్ వస్తుంది అని చెప్పి విపక్షాల నుంచి, అదే సందర్భంలో సొంత పార్టీకి సంబంధించినటువంటి నేతల నుంచి అనేక విమర్శలు వస్తున్నటువంటి తరుణంలో ఇటీవల రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ లో మాట్లాడుతూ రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి గ్యాప్ లేదు, ఏ అవసరం వచ్చినా తనతో
ఫోన్ లో మాట్లాడేటువంటి స్వేచ్ఛ తనకు ఉంది కాబట్టి ఆ మేరకు మా ఇద్దరి మధ్య పూర్తి స్థాయి సమన్వయం సత్సంబంధాలు ఉన్నాయి అని చెప్పి కూడా స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు నేరుగా కలవటం పట్ల కొంత ప్రాధాన్యత సంతరించిందని చెప్పుకోవచ్చు. రాష్ట్రంలో రోజు రోజుకి పరిణామాలు మారుతూ ఉండటము, విపక్షాలు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై విమర్శల దాడి పెంచుతున్నటువంటి నేపథ్యంలో ఈ భేటీకి కొంత ప్రాధాన్యత ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. అనుదీప్, ధన్యవాదాలు అరుణ్.